कुञ्जिकायै नमो नमः। इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रयागस्य हेतवे नमस्ते दातव्यं गोपितं रक्ष पार्वती यन्तु कुञ्जिकया देवी हीनां पठेत् तस्य गायते विद्येः उच्चारण्ये रोदनं यदा श्री रुद्रयामहे गौरी मंत्रे शिवपार्वती संवादे शुद्धकुञ्जिकास्तोत्रं सम्पूर्णम्। అమ్మా, ఎటువంటి ఆపదలు ప్రమాదాలు లేకుండా నా కుటుంబం క్షేమంగా ఉండేలా చూడు తల్లి. ఇంతలోనే ఎక్కడ మిస్ అయిపోయావే? నువ్వు ఎంత తొందరగా దొరికితే నీ అక్క నీతో పాటు అంత తొందరగా వచ్చేస్తుంది. అది చిన్ని గొంతులానే ఉంది. అంటే సుబ్బులు ఇక్కడికే వచ్చి నన్ను చూసి పిలిచిందా? అమ్మా, నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించు, కానీ నా చెల్లెల మీద మాత్రం చూపించుకు తల్లి. నా చెల్లెలు నాకు కనిపించాలి, అది నా కంట పడేలా చూడు తల్లి. రాహుల్, రాహుల్, వాణి ఏది? ఇది కొంపతీసి సుబ్బులు చెప్పినట్టు దాని చెల్లిని కలవడానికి వెళ్ళిందా? ఇప్పుడు అది దొరకాలి, ఆంటీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి, దాని మీద నెగిటివ్ వైబ్రేషన్స్ కలగాలి, నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? तृणदेवी प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रमुत्तमम् येन मन्त्रप्रभावेण चण्डी जापः शुभो भवेत्। न कवचं नारिकलस्तोत्रं कीलकं न रहस्यकम् असूक्तं नापि ध्यानं च नन्यासो न च वार्चनं कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत्। अधिगह्यतरं देवी देवानामपि दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वयो निर्वपार्वती मारणं मोहनं वस्यं स्तम्भनुच्चाटनादिकं पाठमात्रेण सिद्ध्यन्ते कुञ्जिकास्तोत्रमुत्तमम्। अथ मन्त्रः ॐ
ఏమైంది పాప? మా అక్క కనిపించడం లేదు. నీ అక్క కోసం చూస్తున్నావా? మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నీలాగే తెల్లగా అందంగా ఉంటుంది. అవునవును. ఎక్కడుంది? నీకోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంది. నువ్వు వస్తావా? నేను తీసుకెళ్తాను. ఓ, మా అక్క కోసం ఎక్కడికైనా వస్తాను. సరే రా. ఇక్కడ లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఒకవేళ తన చెల్లిని కలవడానికి వెళ్ళిందా? లేదంటే కాళ్ల బాధను తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? అందరికన్నా ముందు నేను ఇంటికి వెళ్తే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. Sa
సరసు, మేడం వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా రా. అక్కడ సరస్సు మిస్ అయింది. ఇక్కడ సార్ ఏమో నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారంటే ఏదో సస్పీషియస్ గా ఉంది. ఎంతసేపు అయింది రాహుల్ నువ్వు వచ్చి? జస్ట్ 5 minutes అవుతుంది అంతే. 5 minutes నుంచి ఇక్కడే ఉన్నావా రాహుల్? మా కోసమే వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవును. మరి వాణి ఎక్కడ? వచ్చిందా? కనిపించిందా? రాహుల్, ఏమైంది? ఎందుకు అవుట్ హౌస్ వైపే చూస్తున్నావు? అక్కడెవరైనా ఉన్నారా? నో మేడం, క్యాజువల్ గా చూస్తున్నాను. ఓ రాహుల్, వాణి నీతో కూడా రాలేదా? మాట్లాడవే. అడుగుతుంటే అటు చూస్తున్నావేంటి? అవును, వాణి ఏది? తను టెంపుల్లో లేదు. మనమంతా ఇంటికి తిరిగొచ్చేసాం. తనింకా రాలేదా? ఎక్కడికెళ్ళినట్టు? ఏమైనట్టు? అది మనం వెనక స్టార్ట్ అయ్యి మనమే ముందొచ్చేసాం కదా. మనకన్నా ముందే వాణి అక్కడ మనకి కనిపించలేదంటే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. ఇంకా రాకుండా ఉంటుందా రాహుల్? లేదొదినా, తను వచ్చేసింది. ఎక్కడికెళ్ళింది సరసు? ఎవరికీ కనిపించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతోంది? వచ్చేసిందా? అంటే అది లోపలుందా? వాణి, వాణి, అమ్మా వాణి. రాహుల్, ఏమైంది రాహుల్? వాణి వచ్చింది కదా, ఎక్కడ? ఎంత పిలిచినా తను పలకడం లేదు. వచ్చిందా? అసలు లేదా? వాట్ రాహుల్, నా దగ్గరేమైనా దాస్తున్నావా? దాస్తున్నాడాంటీ, అందుకే భయాన్ని కవర్ చేసుకుంటున్నాడు. మరి వాణి గురించి అడుగుతుంటే ఎందుకు ప్రాపర్ గా ఆన్సర్ చేయడం లేదు? రాహుల్, మాట్లాడు. ఇంతమంది ఇంట్లో ఉన్నాం, తనొక్కతే కనిపించటం లేదు. తనకేమైనా జరిగిందా ఏంటో తెలియాలి కదా. వాణి గురించి అడగాల్సింది వాణి కాదు, నన్ను. చాలాసేపటి నుండి గదిలో ఉండటం వల్లేమో చాలా కంగారుగా, గుండె దడగా అనిపించింది. చెమటలు పట్టేశాయి. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించింది. అప్పుడు వచ్చింది వాణి.
నా ప్రాణాలు నిలబెట్టడానికి. పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఇటివ్వు వాణి. అమ్మా, నేనే పెడతాను, మీరేం కంగారు పడద్దు. ఎస్, ఎలాగైనా సరే ఆ ఫైల్ మార్నింగ్కి లేకుండా చేయాలి. లేదంటే స్కామ్లో నా పేరు బయటపడే ప్రమాదం ఉంది. ఏంటక్కా ఇది? నీ రెస్పెక్ట్ కన్నా ఆ చక్రీగాడి కష్టం, ఆ వాణి మీద నమ్మకమే ఎక్కువైపోయాయా? నీకేం చెప్పినా సరిగా అర్థం కాదు, ఒక్కొక్కసారి చేయలేవు, నిజమే. కానీ దానికి ఇంత ఇన్సల్ట్ చేయాలా? వెరీ వెరీ బ్యాడ్ వనజక్క. యా ప్రీతి, వెరీ వెరీ బ్యాడ్. ఆ వాణికి కాళ్ళు మాత్రమే బర్నింగ్, నాకు బాడీ మొత్తం బగబగబగ బర్నింగ్. నాకన్నా ఆ సరసోయే గొప్పని ఫీల్ అవ్వడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ గొప్ప తప్పవ్వాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వనజక్క. ఏంటి? చెప్పు చెప్పు ప్రీతి. సరస్సు చేతికిచ్చిన ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అని ఆంటీ ఫీల్ అవుతున్నారు కదా. దాన్ని మాయం చేస్తావో బుడిద చేస్తావో నీ ఇష్టం. ఉదయానికల్లా అది కనపడకూడదు, ఆ ఫైల్ ఆంటీకి చేరకూడదు. అప్పుడు ఆ సరస్సు చెంప పగులుతుంది. అర్థమైంది. అప్పుడు నా చేతికి లాకర్ కీ వస్తుంది, అంతే కదూ? ఎగ్జాక్ట్లీ. పద పద, ఇంకెందుకు, పద.
అలాగే బాబు, అలాగే. ఆ టిఫినే లేవు, నేను తీసుకెళ్ళిస్తాను. నిన్నెవరైనా చూస్తే కవర్ చేయడం కష్టం. వద్దు బాబు, నేనే తీసుకువెళ్తాను, నేనే తీసుకువెళ్ళిస్తాను. సరసు మళ్ళీ ఇదేంటి సరసు? కొత్త వాళ్ళు పెడితే తిందు బాబు, చాలా మారం చేస్తుంది. నేను పెద్దయ్య, ఇప్పుడు సుబ్బులు అలవాటైంది. వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నేను పెడితేనే చిన్ని తింటుంది. అందుకే నేనే తీసుకెళ్తాను బాబు. సరసు ఈ రోజుకే కొత్త, రేపు అలవాటుగా మారుతుంది కదా. సరసు పర్వాలేదు, ఇవ్వు. వద్దు బాబు, వద్దు, నేనే వెళ్తాను బాబు, నేనే వెళ్తా. అరే సరసు, నువ్వు వెళ్తే ప్రాబ్లం అని చెప్తున్నాను కదా. లేదు బాబు, వెంటనే వచ్చేస్తాను, నన్ను నమ్మండి. సరసు, నీ మాట తప్ప ఎవరి మాట వినవా? అయ్యో అది కాదు బాబు, తన గురించి మీకు పూర్తిగా తెలియదు, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు బాబు. ఇది టిఫిన్ తీసుకుని ఎక్కడికి బయలుదేరింది? నేను తీసుకెళ్ళిచ్చి వెంటనే వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి బాబు. ఎవరికి అనుమానం రాకుండా వెంటనే వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. వాణి, టిఫిన్ ఎవరికి, ఎక్కడికి, ఎవరికి? అంటే అది అమ్మగారు, మన తోటలో పనిచేసే తాతయ్యకి జ్వరంగా ఉందంట, ఆయన అవుట్ హౌస్ లో ఉన్నాడు, ఆయనకే తీసుకెళ్తున్నాను. అన్ని పనులు నువ్వే చేయడం ఎందుకు? ఇంట్లో చాలా మంది పనివాళ్లున్నారు కదా. అవుట్ హౌస్ లో తాత, ఇదేదో అనుమానంగా ఉంది. సరే లీవ్ ఇట్. నీకు రాత్రి ఒక ఫైల్ ఇచ్చాను కదా, అది అర్జెంటుగా తీసుకునిరా. ఏం ఆలోచిస్తున్నావు వాణి? వెళ్ళు. సరే, అది నాకివ్వు, నేను తీసుకెళ్ళిస్తాను. రాహుల్, నీతో మాట్లాడే పనుంది. చక్రి, నవ్య, మీరు కూడా నాతో రండి. రాహుల్, ఆంటీ చెప్తున్నారు కదా, నువ్వెళ్ళు, అవుట్ హౌస్ కి కదా, నేను వెళ్తానులే. వాణి, వెళ్ళు, ఆంటీ చెప్తున్నారు కదా, వెళ్ళి ఫైల్ తీసుకునిరా. ఆంటీ, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వెళ్ళు. రా రాహుల్, కమ్. ఓకే మ్యామ్. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఎందుకంత టెన్షన్గా ఉన్నా? సరసు చెల్లి చిన్ని వచ్చింది, తను మన అవుట్ హౌస్లోనే ఉంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? మన అవుట్ హౌస్లోనా?
ఎవరూ లేరు కదా. మరి తాతకి టిఫిన్ అని ఆ సరస్సు అంత ఓవర్ యాక్షన్ చేసిందేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. అదేంటో కనుక్కోవాలి. గెలిచి ఆ ఇంట్లోకి రావాలంటే ఎవ్వరికీ కనిపించకూడదని అన్నావు కదా. అందుకే అటెవరో వస్తుంటే ఏం చేయాలో తెలియలేదు, లోపల దాక్కున్నాను. అయ్యో చిన్ని, అయ్యో ఏమైంది? ఏడవద్దు, ఏడవద్దక్క. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది చిన్ని. నీకే ప్రమాదం జరగకూడదని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నా వల్లే నీకు ఆపదొచ్చేలా ఉంది. నేనే సరస్సు అన్న నిజం దాచడం వల్ల ఈ సమస్యలన్నీ. ఏదైతే అదవుతుంది. నిజం చెప్పి అమ్మగారు ఏం శిక్ష వేసినా భరిస్తాను. చిన్నిని కాపాడుకుంటాను, 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 కాపాడుకుంటాను. లోగో ప్రీతి, హౌ ఇస్ ఇట్? ఈ లోగో ఏంటి? అంటే వాగ్దేవి గ్రూప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో కూడా ఎంటర్ అయిందా? అవును. ఈ ప్రాజెక్ట్ ని నన్నే హ్యాండిల్ చేయమని మేడం చెప్పారు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఎంతో కష్టపడి ఫైల్ రెడీ చేస్తే ఇదిగో నీ వెనుకున్న మేడం గారు చింపేశారు. అంటే దట్ అండ్ దిస్ ఆర్ సేమ్ అని తెలియక. చాలు నోర్ము. ఇంకా ఫస్ట్ టైం నేనే సోలోగా హ్యాండిల్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఇది. ఈ వాగ్దేవి గ్రూప్స్ కి నేనే వారసురాల్ని అని చెప్పిన ఆంటీ నా కోసం ఏమీ చేయలేదు. సరస్సుకి మాత్రం ఓ ప్రాజెక్టు, నిన్నగాక మొన్న వచ్చిన చక్రిగాడికి అకౌంట్స్, తేజాకి సోలో ప్రాజెక్టు ఇచ్చారు. ఛ, ఈ ఆంటీ దృష్టిలో నాకు ఇంపార్టెన్సే లేకుండా పోయింది. ప్రీతి, ఎలా ఉందంటే మాట్లాడవేంటి? ఎక్సలెంట్, మార్వెలస్, అన్బిలీవబుల్. నిన్ను అడిగానా? అంటే అడుగుతారేమో అని. అడగను, అస్సలు అడగను. నువ్వు చెప్పు ప్రీతి. వెరీ నైస్ తేజ, సింప్లీ సూపర్. అవును, ఈ ఐడియా నీదేనా? కాదు, నయనాది. నయనానా? అదెవరు? మర్యాదగా మాట్లాడడం తెలీదా?